Hey guys, welcome back to my channel Explore with Sitara. ఈ వీడియోలో మనం ఇండియా టు మలేషియా ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎందులో బుక్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది ఇవన్నీ చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు స్కై స్కానర్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఫ్లైట్ సర్చ్లో హైదరాబాద్ టు మలేషియా ఆర్ కోలాలంపూర్ అని సర్చ్ చేయండి. డేట్స్ కూడా ఇచ్చాక ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చేసి సర్చ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. నేను కోలాలంపూర్ సెలెక్ట్ చేశాను బికాస్ దట్స్ అ మెయిన్ సిటీ. ఇక్కడ చాలా ఫ్లైట్స్ చూపిస్తున్నాయి కదా, అందులో నాకు ఎయిర్ ఏషియా ఫ్లైట్ చీపెస్ట్ అనిపించింది, సో ఎయిర్ ఏషియా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ బుక్ చేసుకోవద్దు, ఎయిర్ ఏషియా వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లైట్ సమ్టైమ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సపోజ్ మీ ఫ్లైట్ కానీ క్యాన్సిల్ అయితే మీరు అదర్ వెబ్సైట్లో బుక్ చేసుకున్నట్టయితే వెబ్సైట్ ఛార్జెస్ మీకు వెనక్కి రిఫండ్ రావు. అదే ఫ్లైట్ వాళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మీకు ఫుల్ మనీ రిఫండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎయిర్ ఏషియా వెబ్సైట్లో బుక్ చేస్తున్నా. ఎయిర్ ఏషియా వాళ్ళది ఎయిర్ ఏషియా మూవ్ అని ఉంటుంది. అది ఓపెన్ చేశాక ఫ్లైట్స్లోకి వెళ్ళి ఫ్రమ్ అండ్ టు ప్లేసెస్ అండ్ డేట్స్ ఇవ్వండి. ఇక్కడ ప్రైజెస్ మీకు డాలర్స్లో చూపిస్తుంది కదా, పైన ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, అక్కడ వెళ్ళి మనం రూపీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లాంగ్వేజ్ ఆప్షన్, ఇది కరెన్సీ ఆప్షన్. ఇక్కడ చూపించిన వాటిల్లో నేను ఈ ఎయిర్ ఏషియా ఫ్లైట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక గెస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫిల్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. మీ పాస్పోర్ట్లో నేమ్ ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి, లేదంటే చెక్ ఇన్ దగ్గర మీకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వాల్యూ ప్యాక్ అండ్ ప్రీమియం ఫ్లెక్స్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు 20 kgs బ్యాగేజ్ అలవెన్స్, సీట్, మీల్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి 5200కే యాడ్ చేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే సపరేట్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాగేజ్ దగ్గర ఆప్షన్స్ చాలా వస్తాయి. నేనైతే 7+7 kgs తీసుకున్నాను. సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. అది కూడా 1000 రూపీస్కే వస్తుంది కాబట్టి. చెక్డ్ ఇన్ బ్యాగేజ్ కూడా మీ వెయిట్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సీట్ కూడా మీకు కావాల్సిన సీట్ పిక్ చేసుకోవచ్చు. ప్రైజెస్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ సీట్స్కి. ఇక్కడ మీల్ యాడ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్తో మీరు పే చేసుకోవచ్చు. కోలాలంపూర్కి హైదరాబాద్ నుంచే కాదు, వైజాగ్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. వైజాగ్ నుంచి అయితే చీపర్గా ఉంటాయి, కాకపోతే ఓన్లీ 3 days ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పాను కదా ఫ్లైట్ క్యాన్సిలేషన్ గురించి, అదేంటంటే ఎక్కువ మంది బుక్ చేసుకోకపోతే ఫ్లైట్స్ నెక్స్ట్ డేకి రీస్కెడ్యూల్ చేస్తారు. మనం క్యాన్సిల్ కూడా చేసుకుంటే ఫుల్ రీఫండ్ వస్తుంది. మీకు ఆ డేట్ వద్దనుకుంటే మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్లో బుక్ చేసుకున్నట్టయితే మీకు ఫుల్ రిఫండ్ కూడా వస్తుంది. మీకు హైదరాబాద్, వైజాగ్ ఇలా 2 ఆప్షన్స్ ఉన్నట్టయితే హైదరాబాద్ నుంచి చేసుకోవడం బెటర్, ఎందుకంటే హైదరాబాద్ నుంచి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇది అండి కంప్లీట్ గైడ్ టు హౌ టు బుక్ టికెట్ టు మలేషియా ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ వైజాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరైనా మలేషియా విజిట్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.